హలో అండి. మార్కెట్‌లో ఆల్రెడీ ట్రేడ్ చేస్తున్న వాళ్ళైనా, కొత్త వాళ్ళైనా ఫస్ట్ మనం ఒక ట్రేడ్ కాన్ఫిడెంట్‌గా తీసుకోవాలంటే, ఫస్ట్ మార్కెట్ యొక్క డైరెక్షన్ మనం అర్థం చేసుకోవాలి. ఎటు సైడ్ ఎళ్తది మార్కెట్? బుల్లిష్ ట్రెండా? బేరిష్ ట్రెండా? లేకపోతే రేంజ్ బౌండ్ మార్కెటా? దాన్ని బట్టి మనం ట్రేడ్స్ ప్లాన్ చేసుకుంటే బెస్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. అది ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే, ఇదొచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్. ఇది ఓఐ పల్స్‌లో చార్ట్ ఇది. ఓఐ పల్స్ వాళ్ళ సైట్‌లో. సేమ్ ఇదే ఇండికేటర్స్ మనం ఫ్రీగా కూడా ట్రేడింగ్ వ్యూలో యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఆప్షన్ స్కాల్పింగ్ V2 దీంట్లో మనం ఫ్రీగా కూడా దీన్ని యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో సేమ్ సూపర్ ట్రెండ్, వీవ్యాప్, పిఎస్ఆర్ ఇవి వస్తాయి. సో ఇలా కొంచెం క్లియర్గా ఉంటుంది. ఇది 3 మినిట్స్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్. ఇది వీవ్యాప్. ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో అది వీవ్యాప్. ఈ వీవ్యాప్ లైన్ అనేది స్ట్రైట్‌గా ఉంటే ఆ రోజు మొత్తం మార్కెట్ అనేది రేంజ్ బౌండ్ మార్కెటే ఉంటది. ఐదర్ ఒకసారి వీవ్యాప్ పైకెళ్ళడం, మళ్ళీ వీవ్యాప్ కిందికి రావడం, వీవ్యాప్‌కి నియర్ బైయే ట్రేడ్ అవుతుంటది ఆ రోజు మొత్తం. సో అంతగా మూవ్‌మెంట్స్ అనేది మార్కెట్‌లో రావు. సో ఆ రోజు అనేది ఎక్కువ ట్రేడ్స్ తీసుకోవడం, ఎక్కువ లాస్ కావడమే గానీ మనం ఇన్‌కమ్ అనేది జనరేట్ చేయలేము. మెయిన్ ఇది ఎప్పుడు నుంచి ఎక్కడి వరకు కన్సిడర్ చేయాలంటే ఆఫ్టర్ 9:45. ఎందుకంటే 9:45 తర్వాతనే ఒక క్లియర్ పిక్చర్ అనేది మనకు అర్థమైద్ది. మార్కెట్ యొక్క డైరెక్షన్ ఎటుందనేది. బిఫోర్ 2:30 కంటే ముందు. ఎందుకంటే 2:30 తర్వాత వచ్చే మూవ్‌మెంట్స్ మొత్తం అవి పొజిషన్స్ కవర్ చేయడానికి గానీ, అన్‌వైండింగ్ షార్ట్స్ యొక్క పొజిషన్స్ అన్‌వైండ్ కావడం, అవి కూడా మనం దీంట్లో కన్సిడర్ చేయలేము. ఏమైనా 9:30 to 2:30 మధ్యలో మనం మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది ఈ వీవ్యాప్‌తోని మనం కన్సిడర్ చేయొచ్చు ఎటెళ్తదనేది. నెక్స్ట్ ఈఎంఐస్‌తోని కూడా మనం మార్కెట్ యొక్క బిహేవియర్ చూడొచ్చు ఎటెళ్తుంది. ఈఎంఐస్ స్లోపింగ్ ఉందనుకోండి, మార్కెట్ యొక్క డైరెక్షను ఎటైతే స్లోపింగ్ ఉంటదో అప్ సైడ్ ఉంటే అప్ సైడ్, డౌన్ సైడ్ ఉంటే డౌన్ సైడ్ స్లోపింగ్ ఎళ్తది. స్టేబుల్ అంటే ఒక స్ట్రెయిట్ లైన్ ఫార్మేషన్ ఉందనుకో, మూవ్‌మెంట్ అనేది రేంజ్ బౌండ్‌లోనే ఉంటది. ఇది ఇప్పుడు ఫ్యూచర్ చార్ట్‌లో చూస్తే ఇది స్ట్రెయిట్ లైన్ ఉంది నిన్న. టోటల్‌గా రేంజ్ బౌండ్ మార్కెట్. ఈ 2:33 తర్వాత మూవ్‌మెంట్ వచ్చింది కానీ ఇది మనం కన్సిడర్ చేయలేము. సేమ్ నిన్న చూసినా గానీ, ఏది ఫోర్త్ డేట్ రోజు చూసినా గానీ స్ట్రెయిట్ లైనే ఉంది. మార్కెట్ యొక్క మూవ్‌మెంట్స్ పెద్దగా ఏం లేవు. 2:30 తర్వాత మూవ్‌మెంట్స్ వచ్చినాయి గానీ, మనం దాన్ని కన్సిడర్ చేయము. బిఫోర్ 2:30 వరకే మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది థర్డ్ రోజు చూసినా కానీ స్ట్రెయిట్ లైన్ ఫార్మేషన్ ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ చార్ట్ కంటే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్‌లో మనం కరెక్ట్‌గా టాలీ చేసుకోవచ్చు. ఆ రోజు మార్కెట్ డైరెక్షన్ ఎటుంటది, అప్ సైడా, డౌన్ సైడా. నెక్స్ట్ ఒక విక్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. విక్స్ యొక్క పొజిషన్స్ బట్టి. నిన్న మార్కెట్ అంత డౌన్ అయినా గానీ విక్స్ అనేది ఐ సైడ్ ఎళ్ళలేదు. జస్ట్ మార్నింగ్ టైమ్‌లో కొద్దిగా మూవ్ అయ్యి అక్కడక్కడే స్టేబుల్‌గా ఉంది. సో దానివల్ల 2:30 తర్వాత మళ్ళీ అప్ సైడ్ అనేది మంచి మొమెంటం వచ్చింది. ఒకవేళ ఇన్ కేస్ ఇది విక్స్ నిన్న 13 క్రాస్ చేస్తే అదే స్ట్రాంగ్ బేరిష్ మూవ్‌మెంట్ లెక్క డౌన్ సైడ్ పడిపోయేదేమో. కానీ విక్స్ నిన్న సపోర్ట్ చేయలేదు. సో మొన్న చూసినా గానీ ఇది ఇప్పుడు 2 జూలై సేమ్ స్ట్రెయిట్ లైన్ ఫార్మేషన్ ఉంది. జస్ట్ ఫాల్ అయింది కానీ మళ్ళీ స్ట్రెయిట్ లైనే ఉంది. సో పెద్ద మూవ్‌మెంట్ లేవు. ఎప్పుడైతే ఈ వీవ్యాప్‌కి ఈ క్యాండిల్స్‌కి గ్యాప్ ఎక్కువ ఉండి ఒక స్లోపింగ్ మోడ్‌లో ఉంటదో అప్పుడు మూవ్‌మెంట్ అనేది ఎక్కువ ఉంటది. అటు సైడ్ మనం ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. ప్రతి ఒక్క డౌన్‌లో మనం ఎంటర్ కావచ్చు. డౌన్ అయితే అంటే అప్ సైడ్ ఎళ్తుంటే బై అండ్ డిప్‌లో డౌన్ సైడ్‌కి వస్తుంటే అప్ సైడ్ రాగానే పీఈ ఎంట్రీ కావడం. సేమ్ ఇది స్లోపింగ్ ఉంది. గ్యాప్ ఎక్కువ ఉంది. సో ఇది ట్రెండింగ్ డే వచ్చేసింది. ఎప్పుడైతే ప్రైస్ కొంచెం అప్ సైడ్ వచ్చి రిజెక్షన్ అవుతుందో అక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. కొంచెం అప్ సైడ్ వచ్చి రిజెక్షన్ అయితే ఎంట్రీ. అది సూపర్ ట్రెండ్ దగ్గర కానీ, ఇంతకుముందు ప్రీవియస్ స్వింగ్ హై కానీ ఆ లెవెల్‌లో. సేమ్ ఇది సడెన్‌గా ఇది రివర్స్ అయినట్టు వచ్చింది. కానీ వీవ్యాప్‌ని క్రాస్ చేసి అంటే సస్టైన్ కాలేదు. మళ్ళీ ఫాల్ అయింది. సేమ్ అంతకుముందు రోజు చూస్తే ఇది ఇప్పుడు 27 జూన్ స్ట్రెయిట్ లైనే ఉంది. టోటల్ స్ట్రెయిట్ లైన్. ఇది చూడండి ప్రైస్.
కొద్దిసేపు వివాప్ పైన, కొద్దిసేపు వివాప్కి డౌన్ సైడ్. సో ఈ డేటా ఏ సపోర్ట్ చేసినా కానీ ఇట్లా ఉన్న మార్కెట్లో మనం అమౌంట్ అనేది తీయలేము. సో ఈ మూమెంట్లో మనం ట్రేడ్స్ చేయడం కూడా వేస్టే, యూజ్ ఉండదు. ఇది చూడండి మంచి మూమెంట్ వచ్చింది. ఎప్పుడైతే ఈ గ్యాప్ ఇక్కడ మనకు ఎక్కువ కనపడుతుందో ఒక రేంజ్ క్రియేట్ చేసి ఎన్ టైప్ ప్యాటర్న్ ప్రైస్ యాక్షన్ ఎప్పుడైనా డైరెక్ట్ మూవ్ అయితే ప్రైస్ అనేది మార్కెట్ అనేది మూవ్మెంట్ అనేది ఎక్కువ రాదు. జస్ట్ ఒక్కసారైనా రీట్రేస్ చేసి బ్రేక్ కావాలి. అప్పుడు ఈ స్ట్రెంత్ అనేది ఇంకా బలంగా ఉంటుంది. ఈ స్ట్రెంత్ కంటే ఇది అనేది ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. సో రీట్రేస్మెంట్ అయిన ట్రేడ్లో ఎంట్రీ తీసుకోవడం బెస్ట్ ఎంట్రీస్ అవి ఎప్పుడైనా మనం. సో ఇక్కడ చూస్తే ఆల్రెడీ హై క్రియేట్ చేసింది, ఇక్కడ ఒక రేంజ్ క్రియేట్ చేసింది టోటల్గా. ఎప్పుడైతే ఈ రేంజ్ బ్రేక్ అయిందో మార్కెట్ చూడండి ఎంత మూమెంటం వచ్చిందో, తర్వాత టోటల్ రేంజ్ క్రియేట్ చేసింది. వివాక్ గ్యాప్ ఉంది కానీ ఆల్రెడీ మూమెంటం వచ్చింది దీంట్లో. సో స్టేబుల్గా ఉంది. తర్వాత నెక్స్ట్ 27, 26 అయిపోయింది. నెక్స్ట్ ఇది చూసినా కానీ మంచి స్లోపింగ్ ఉంది. ఆల్మోస్ట్ ఒకసారి కూడా ఇది టచ్ కాలేదు. గ్యాప్ కూడా ఎక్కువ ఉంది ఈ క్యాండిల్స్కి వివాక్కి. సో మూమెంట్ చూడండి ఎట్లా వెళ్ళిందో. సేమ్ ఇక్కడ కొద్దిసేపు రేంజ్ బౌండ్ అయింది. ఎప్పుడైతే ఈ రేంజ్ బ్రేక్ చేసిందో మళ్ళీ మూమెంటం ఇచ్చింది. ఈ రేంజ్ మూమెంటంలో ఎంట్రీ ఇచ్చిందా అంటే మనం ఇక్కడ మ్యాక్సిమం ఎక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలంటే ఇట్లా రేంజ్ క్రియేట్ చేసినప్పుడు ఇస్తేనేమో బాటంలోనే ఎంట్రీ ఇవ్వాలి. బాటంలో ఎంట్రీ ఇస్తే బెస్ట్ ఎంట్రీ. కాకపోతే తక్కువ లాట్స్ ఎస్ఎల్ అనేది తక్కువ పెట్టుకుని మ్యాక్సిమం ఎస్ఎల్ హిట్ కాదు. ఇక్కడ రేంజ్ బ్రేక్ అయినప్పుడు ఒక్కోసారి రివర్స్ అయ్యి కూడా మళ్ళీ స్టాప్ లాస్ హిట్ చేస్తాయి. ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు మినిమం ఇక్కడ దాకా ఎస్ఎల్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఈ ఎంట్రీ కంటే ఈ ఎంట్రీ కొంచెం ఎస్ఎల్ హిట్ కావడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రేంజ్లో డౌన్కి వచ్చి మ్యాక్సిమం డౌన్కి వచ్చి రిజెక్షన్ అవుతుందో అక్కడనే ఎంట్రీ ఇచ్చుకోవచ్చు. అది బెస్ట్ ఎంట్రీలు అయితే. ఇది చూడండి ఇప్పుడు నేను చెప్పిన బెస్ట్ ఎగ్జాంపుల్. రేంజ్ క్రియేట్ చేసింది, ఇది ఒక రేంజ్ క్రియేట్ చేసి బ్రేక్ అయింది. నెక్స్ట్ దీని హై, ఈ స్వింగ్ హై టచ్ అయ్యి మళ్ళీ రిజెక్ట్ అయింది, మళ్ళీ హై సైడ్ వెళ్ళింది, మళ్ళీ దీని హై ఇక్కడ హై టచ్ అయింది, మళ్ళీ హై సైడ్ వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ టచ్ అయ్యి. సరే ఇది ఒకవేళ ఎస్ఎల్ హిట్ చేస్తే హిట్ కావచ్చు, కానీ మ్యాక్సిమం ఎంట్రీస్ అనేవి ఈ ఏరియాలో ఎంట్రీ చేయడం వల్ల మనకు కొంచెం ఎక్కువ గెయిన్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇస్తే ఎంట్రీ, అదే ఇక్కడ ఇచ్చినాం అనుకో ఎంట్రీ, స్టాప్ లాస్ అనేది ఎక్కువైపోద్ది, టార్గెట్ అనేది తక్కువైపోద్ది. ఇక్కడ ఎంట్రీ ఇస్తే స్టాప్ లాస్ అనేది ఈ స్వింగ్లో దాకా పెట్టాల్సి వస్తుంది, టార్గెట్ తక్కువ అవుతుంది. ఒక్కోసారి రివర్స్ అయ్యి కూడా ఎస్ఎల్ హిట్ చేయొచ్చు. అదే ఎంట్రీ అనేది మనం ఎప్పుడైతే ఈ స్వింగ్ టచ్ అవుతుందో ఇక్కడ ఎంట్రీ ఇస్తే స్టాప్ లాస్ తక్కువ పెట్టి ఎక్కువ క్యాప్చర్ చేయొచ్చు. సేమ్ ఈ స్వింగ్ అయ్యి ఉంది కదా, ఇక్కడ ఎంట్రీ ఇస్తే స్టాప్ లాస్ తక్కువ, క్యాప్చర్ ఎక్కువ. ఒకవేళ నెక్స్ట్ ఈ స్వింగ్ హై కూడా ఇక్కడ టచ్ చేసింది, ఇక్కడ రిజెక్షన్ అయ్యిందని ఎంట్రీ ఇచ్చినాం అనుకోండి, సూపర్ టెన్ దగ్గరనే ఎస్ఎల్ పెడతాము, ఇక్కడ వరకు క్యాప్చర్ చేస్తాం. ఇది ఎస్ఎల్ హిట్ చేసినా పెద్దగా మనకు లాస్ అనేది తక్కువ ఉంటుంది. ఆ ఎంట్రీస్ కూడా మనం ఎక్కువ క్యాప్చర్ చేయొచ్చు. సేమ్ ఇంకోటి ఏంటంటే ట్రెండ్ లైన్ డ్రా చేసేటప్పుడు ఎప్పుడైనా స్ట్రైట్ ట్రెండ్ లైన్ కంటే అంటే ఈ తక్కువ డిగ్రీస్ ఉన్న ట్రెండ్ లైన్ అంటే ఇట్లా స్ట్రైట్ వచ్చే ట్రెండ్ లైన్, ఇంకొద్దిగా స్ట్రైట్గా ఉండే ట్రెండ్ లైన్, కొంచెం స్లోపింగ్ ఉండే ట్రెండ్ లైన్, కొద్దిగా స్లోపింగ్ ఉండే ట్రెండ్ లైన్, దీనికంటే కూడా దీనికి ఎక్కువ పవర్ ఉంటుంది బ్రేక్ అయినప్పుడు. ఈ మూడింటి కంటే ఎప్పుడైనా ట్రెండ్ లైన్ ఫార్మేషన్ అనేది కొద్దిగా స్లోపింగ్లో ఉండాలి, స్ట్రైట్ లైన్ ఫార్మేషన్లో ఇట్లా ఉండొద్దు. దానికి మూమెంట్ అంటే దానికి అనేది స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. ఇక్కడ చూస్తే నిన్న ప్రైస్ అనేది దీంట్లో చూద్దాం. సేమ్ ఈ ఈఎంఐస్ ఇది 20 EMA, ఇది 50 EMA, ఇది 100 EMA, ఇది 200 EMA. ఒకసారి ఇది 200 EMA టచ్ అయ్యి బ్రేక్ అయింది. బ్రేక్ అయితే ఎంత పెద్ద క్యాండిల్ పడ్డది చూడండి. అట్లా అని కిందికి వెళ్ళలేదు, సస్టైన్ కాలేదు, ప్రైస్ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి ఈ 200 EMA దగ్గరనే చాలాసేపు అక్కడే ట్రేడ్ అయింది. ఈ స్లోపింగ్ ఉన్నప్పుడు ఆల్ ఈఎంఐస్ ఒకటి కాదు, 20 కాదు, 20, 50,
100, 200 ఇట్లా స్లోపింగ్లో ఉన్నప్పుడు మూమెంట్ అనేది ఎటైతే స్లోప్ ఉంటుందో అటు మూమెంట్ వస్తుంది. ఇప్పుడు అప్ సైడ్ స్లోపింగ్ ఉంటే స్ట్రాంగ్ బుల్లీస్ వస్తుంది, డౌన్ సైడ్ స్లోపింగ్ ఉంటే స్ట్రాంగ్ బేరిష్ ట్రెండ్ అవుతుంది. సో ఇవనేది 20 EMA ఉంది, 50 ఉంది, 100 ఉంది, 200 వచ్చేసి కొంచెం స్టేబుల్గా ఉంది, అంటే స్ట్రైట్ లైన్ ఫార్మేషన్లో ఇక్కడ చూస్తే. సో రేపు ఎల్లుండి అనేది ఒకవేళ ఇదే ఫార్మేషన్ ఇట్లే ఉందనుకోండి, ఇదే రేంజ్లో రేపు ఎల్లుండి ట్రేడ్ కావచ్చు మార్కెట్. లేదు ఒకవేళ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటే ఈ ట్రెండ్ లైన్ని ఇక్కడ 200 EMA వస్తుంది, రివర్స్ అయ్యి బ్రేక్ అయితే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ రీటెస్ట్ అయ్యి ఎంట్రీ అయినా కానీ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత కింద రీటెస్ట్ ఎంట్రీ, ఇక్కడైనా ఎంట్రీ ఇచ్చుకోవచ్చు, ఇక్కడ ఎంట్రీ అయినా ఇచ్చవచ్చు. ఇక్కడ రీటెస్ట్ అయ్యి బ్రేక్ అయినా కానీ, లేదంటే డైరెక్ట్ ఈ ఎంట్రీ అయినా ఇవ్వచ్చు. ఇన్ కేస్ రేపు ఒకవేళ డౌన్ సైడ్ మార్కెట్ వచ్చే అవకాశం ఉంటే మ్యాక్సిమం రేంజ్ బౌండ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా 2-3 డేస్ వరకు. ఒకవేళ అప్ సైడ్ ఓపెన్ అయినా డైరెక్ట్ డౌన్లోకి వచ్చి ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ అనేది హై క్రియేట్ చేసి వచ్చింది. సో ఒక 2-3 డేస్ ఇక్కడ రేంజ్ బౌండ్లో ఉండి ఎప్పుడైతే ఈ రేంజ్ బ్రేక్ అవుద్దో అప్పుడు మళ్ళీ ఆల్ టైమ్ హై అనేది బ్రేక్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం మెయిన్ మార్కెట్ యొక్క డైరెక్షన్ మనం కన్సిడర్ చేయాలంటే మనం ముందే ఒక అవగాహన ఉంటే దాన్ని బట్టి ట్రేడ్స్ అనేది తీసుకొని కొంచెం ఆ ట్రేడ్స్లో అంటే కొంచెం ఫియర్గా కాకుండా స్ట్రాంగ్గా ఉండొచ్చు. దానివల్ల ఎక్కువ క్యాప్చర్ కూడా చేసుకోవచ్చు. ఒకటి కాన్ఫిడెంట్ ఉన్న ట్రేడ్ తీసుకుంటే మనం ఆ ట్రేడ్లో ఖచ్చితంగా ఎక్కువసేపు ఉండగలుగుతాం. అదే కాన్ఫిడెంట్ లేని ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకు మార్కెట్ డైరెక్షన్ తెలిసిపోయింది, మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చినాం అనుకోండి, దాన్ని ఎంత అంటే అంత క్యాప్చర్ చేసుకోవచ్చు ఎక్కడి వరకు ఐ సైడ్ వెళ్తుంటే. అదే మనకు డైరెక్షన్ లేకుంటే ఇక్కడ ఎంట్రీ ఇచ్చి లేకపోతే ఇక్కడ ఎంట్రీ ఇచ్చినాం అనుకోండి, మనం ఫియర్ అవుట్ అవుతాం, అంటే ఎక్కడ సెల్ ఇట్ అవుతుందో అని బ్రేక్ అవుతాం ట్రేడ్ నుంచి. సో ఇది కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళైనా పాత వాళ్ళైనా ఈ డైరెక్షన్ ఒకటి తెలుసుకుంటే బెస్ట్. వీవాప్ అనేది ఈ దీంట్లో ఉంటుందండి, ఆప్షన్ స్కాల్పింగ్ V2 వర్షన్. దీంట్లో ఇది నేను ఇండియా విక్స్ పెట్టినప్పటికీ వీవాప్ కనపడతలేదు. అదే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ పెడితే సేమ్ మనకు ఓఐ పల్స్లో ఏం కనపడుతుందో అదే డేటా దీంట్లో వచ్చేస్తుంది. ఇదొక్కటి చాలు, ఇదొక్క ఇండికేటర్ RSI మనం యాడ్ చేసుకున్నామంటే ఇదొక ఫ్రీ చార్ట్లోనే మనం ట్రేడింగ్ ఫ్రీ చార్ట్లోనే మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ 3 మినిట్స్ పెడితే సేమ్ దానికి పెద్ద డిఫరెన్స్ అనేది ఏముండదు. ఓఐ పల్స్కి డేటాకైనా దీనికైనా సేమ్ వస్తుంది. ఇందులో డిఫాల్ట్గా వస్తాయి ఈ సూపర్ ట్రెండ్, ఇది VWMA, వీవాప్. RSI ఒకటి యాడ్ చేసుకున్నా అంటే ఇంకో ఇండికేటర్ సరిపోతుంది, దీంతో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సేమ్ దాంట్లో ఎట్లా కనపడుతుందో దీంట్లో కూడా సేమ్ అదే విధంగా కనపడుతుంది. ఇంకోటి చార్ట్ మనం టేబుల్ కూడా చూసుకోవచ్చు, బ్యాంక్ సెట్ మూవ్ అవుతున్నాయి, విక్స్ సెట్ ఉంది, డౌ జోన్స్ సెట్ ఉంది, లైవ్లో ఇవి అప్డేట్ అవుతుంది ఈ ఛానల్లో ఈ టేబుల్లో, అది కూడా చూసుకోవచ్చు. సేమ్ అదే ఇది ఎట్లా అవుతుందో. ఈ PSR అనేది మనకు పెద్దగా యూజ్ చేయం దీన్ని, సో దాని ఒక్కటి మార్చేసుకుంటే సరిపోద్ది. టోటల్ అదే వ్యూ, ఓఐ పల్స్లో ఏది ఉందో సేమ్ అదే మనకు దీంట్లో కూడా కనపడుద్ది. ఓకే, థ్యాంక్ యూ.